ఫ్రెండ్స్, మీరు ఎయిర్ కూలర్ కొనాలనుకున్నారా? సో ఖచ్చితంగా ఈ వీడియోని మీరు చివరి వరకు చూడాలి. సో మార్కెట్లో చూసుకుంటే మీకు హండ్రెడ్స్ ఆఫ్ ఎయిర్ కూలర్స్ ఉంటాయి. డెజర్ట్ ఎయిర్ కూలర్స్ అని చెప్పి, పర్సనల్ ఎయిర్ కూలర్స్ అని చెప్పి, టవర్ ఎయిర్ కూలర్స్ అని చెప్పి చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. సో చాలామందికి ఒక షోరూమ్కి కానీ ఒక ఆన్లైన్ మార్కెట్లో, సో ఇప్పుడు అమెజాన్ ఓపెన్ చేశారు, ఎయిర్ కూలర్స్ అని కొట్టారనుకోండి, అక్కడ డిఫరెంట్ ప్రైజెస్లో డిఫరెంట్ రేట్స్లో మీకు అయితే అవైలబుల్ ఉంటాయి. సో ఎయిర్ కూలర్స్ అనేటివి వాటిలో ఏది తీసుకోవాలని చెప్పి చాలామందికి చాలా కన్ఫ్యూషన్స్ అయితే ఉంటాయి. సో ఆ కన్ఫ్యూషన్స్ అన్నిటికీ నేను ఇప్పుడు టిక్ మార్క్ అయితే ఇవ్వబోతున్నా. ఈ వీడియో చూసాక మీరంతటా మీరే మన ఇంటికి, మన నీడ్కి, మన అవసరానికి ఏ కూలర్ సరిపోతుందని చెప్పి మీరే డిక్లేర్ చేసుకుని మీరే అయితే బై చేయొచ్చు. సో అలా మీకు క్లియర్ కట్గా ఐడియా అయితే వీడియోలో మీకు దొరుకుతుంది. చివరి వరకు వీడియోని చూడడానికి ట్రై చేయండి. కొంచెం లెంత్ అయినా ఓపిక్గా మీరు వీడియో చూసారంటే ఎయిర్ కూలర్ గురించి మీకు మస్ట్ అండ్ షుడ్గా మీకు ఒక నాలెడ్జ్ అయితే ఈ వీడియో ద్వారా మీకైతే అందుతుంది, ఖచ్చితంగా చెప్తున్నా. సో వీడియోని ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి, మన ఛానల్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారంటే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వచ్చేస్తే మనం రెగ్యులర్గా మన యూట్యూబ్ ఛానల్లో అన్ని హోమ్ అప్లయన్సెస్ గురించి రివ్యూస్ అండ్ కంపారిజన్స్ అయితే చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా ఫాలో అవుతా ఉండండి, మీకు బెటర్ ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర దొరుకుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం ఏ టైప్ ఆఫ్ ఎయిర్ కూలర్ తీసుకోవాలి. సో చాలా మందికి డౌట్ ఉండేది ఇదే. దీంట్లో 3 రకాలు అయితే ఉంటాయి. సో 3 రకాలు మీకు ఎయిర్ కూలర్స్ అనేవి దొరుకుతాయి. ఫస్ట్ వచ్చేసి మీకు పర్సనల్ ఎయిర్ కూలర్స్, తర్వాత టవర్ ఎయిర్ కూలర్స్, తర్వాత వచ్చేసి డెజర్ట్ ఎయిర్ కూలర్స్. ఈ మూడిట్లో మీకు డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి పర్సనల్ ఎయిర్ కూలర్స్, ఇది వచ్చేసి మీకు చిన్న బెడ్రూమ్స్ లేదా చిన్న హాల్స్ ఇలాంటి వాటికి పర్సనల్ ఎయిర్ కూలర్స్ మీకు చాలా బాగా అయితే యూజ్ అవుతాయి. ఒకవేళ మీరు ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటారు అనుకోండి, పక్కన పెట్టుకుని యూజ్ చేసుకోవాలనుకుంటే అక్కడ మీకు పర్సనల్ ఎయిర్ కూలర్స్ అనేవి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తాయి. అండ్ అలాగే చాలా తక్కువ స్పేస్కి మీకు ఈజీగా సరిపోతాయి. అండ్ అలాగే మీకు టవర్ ఎయిర్ కూలర్స్ వచ్చేసరికి ఇది వచ్చేసి మీకు స్టైలిష్గా కానివ్వండి, మోడర్న్ లుక్స్ కావాలనుకుంటే ఒకవేళ ఆఫీసెస్లో, అండ్ అలాగే మీరు పర్సనల్ ఎయిర్ కూలర్స్ లానే పనిచేస్తాయి, కానీ కొంచెం హైట్ ఎక్కువ ఉంటాయి, మోడర్న్గా ఉంటాయి, చూడడానికి చాలా స్టైలిష్గా ఉంటాయి. ఎక్కువ వీటిని ఆఫీసెస్లో అండ్ అలాగే క్లాస్గా ఉండాలి, సో చూడడానికి క్లాస్గా ఉండాలి, కూలింగ్ బాగా ఇవ్వాలి అనుకునే వాళ్ళకి ఇక్కడ టవర్ ఎయిర్ కూలర్స్ అనేవి చాలా బాగా అయితే పనిచేస్తాయి. అండ్ అలాగే డెజర్ట్ ఎయిర్ కూలర్స్ వచ్చేసరికి ఆల్రెడీ మనం డెజర్ట్ ఎయిర్ కూలర్స్ టాప్ 5 వీడియో చేసా, ఒకసారి అయితే చెక్ చేయండి. మీకు దాంట్లో ఏది ఒకవేళ డెజర్ట్ కూలర్ మీకు కావాలనుకుంటే ఆ వీడియో చూసారంటే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఈ డెజర్ట్ ఎయిర్ కూలర్స్ వచ్చేసి చాలా పెద్ద హాల్స్, బిగ్ హాల్స్ కానివ్వండి, పెద్ద హాల్స్ కానివ్వండి, అండ్ అలాగే పెద్ద హాల్స్లో, బెడ్రూమ్స్లో యూజ్ చేసుకోవాలంటే అక్కడ మీకు చాలా బాగా సరిపోతుంది. ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ ఒక ఫ్యామిలీ పడుకొని మీకు డెజర్ట్ ఎయిర్ కూలర్ పెట్టుకుంటే ఈజీగా అందరికీ సరిపోతుంది. ఎయిర్ అనేది కూల్గా మీకైతే రావడం అయితే జరుగుతుంది. ఇది డెజర్ట్ ఎయిర్ కూలర్కి వచ్చేసరికి ఈ మూడిట్లో మీకు టైప్స్ అనేవి అర్థమయ్యాయి కదా. ఎవరు ఏది తీసుకోవాలో కూడా మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. ఏది ఎవరికి సరిపోతుందో దానికి తగ్గట్టు మీరైతే తీసుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఎయిర్ త్రో అండ్ సిఎంఎఫ్. సో ఇది వచ్చేసి మీకు ఎయిర్ త్రో అంటే ఎంత దూరం వరకు ఫ్యాన్ త్రో చేయగలుగుతుంది ఎయిర్ని, అండ్ అలాగే ఎంత రూమ్ని కవర్ చేయగలుగుతుంది, దీన్ని మనం అయితే మెజర్ చేస్తాం. ఇది వచ్చేసి మీకు క్యూబిక్ మీటర్ ఫర్ మినిట్ అయితే కొలుస్తారు, దీంట్లో అయితే కొలుస్తారు. సో ఫుల్ ఫామ్ అది సిఎంఎఫ్ అంటే ఫుల్ ఫామ్ అని నేను చెప్పింది. సో దీంట్లో చూసుకుంటే మీకు వచ్చేసి ఇప్పుడు మీకు 1000 నుంచి 2000 వరకు ఉంటే అది మీకు స్మాల్ రూమ్స్కి ఈజీగా సరిపోతుంది. సో 1000 నుంచి 2000 సిఎంఎఫ్ గాను ఉంటే అది స్మాల్ రూమ్స్కి ఈజీగా సరిపోతుంది. సో 2000 నుంచి 3000 వరకు మీకు అయితే ఉంటే మీడియంస్ రూమ్స్కి ఈజీగా సరిపోతుంది. అండ్ అలాగే లార్జర్ రూమ్కి వెళ్ళారు అనుకోండి, లార్జర్ రూమ్ వచ్చేసి మీకు 3000 ప్లస్ 3000 పైన కానీ ఉంటే మీకు లార్జ్ రూమ్కి సరిపోతుంది సిఎంఎఫ్ అనేది. సో ఇలా అయితే మీరు ఎయిర్తోని సిఎంఎఫ్ని కొలుచుకొని దాంట్లో మెన్షన్ చేస్తుంటారు ప్రతి ఎయిర్ కూలర్లో, దాన్ని బట్టి మీరైతే తీసుకోవచ్చు. సో సిఎంఎఫ్ ఎక్కువ ఉంటే మీకు ఏం జరుగుతుందంటే, ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్ కూలింగ్, బెటర్ స్ట్రాంగ్ ఎయిర్ త్రో అనేది మీకైతే రావడం అయితే జరుగుతుంది. కూలింగ్ పరంగా కూడా ఇది సిఎంఎఫ్ మీద డిపెండ్ అయితే అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ట్యాంక్ కెపాసిటీ. సో ట్యాంక్ కెపాసిటీ మస్ట్ అండ్ షుడ్గా మీరైతే ఉండాలి. మస్ట్ అండ్ షుడ్గా ట్యాంక్ కెపాసిటీ ఇస్ ద మెయిన్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మీకు 10 నుంచి 20 లీటర్స్ వచ్చేసి మీకు స్మాల్ రూమ్స్కి అయితే సరిపోతాయి, స్మాల్ యూజేజ్కి అయితే సరిపోతాయి. అండ్ అలాగే 20 నుంచి 40 దాకా మీడియం రూమ్స్కి, మీడియం యూజేజ్కి అయితే సరిపోతాయి. అండ్ అలాగే 40 ప్లస్గానే ఉంటాయి మీకు ఎక్కువ యూజ్ చేసే పని అయితే 40 ప్లస్ తీసుకోవాలి. ఎందుకంటే అస్తమానం రీప్లేస్ చేస్తూ ఉండలేరు కదా. నైట్ టైం ఒకవేళ మీరు ఒక 40-50 లీటర్స్ కానీ పెట్టేసి పోసేసి పడుకుంటే గబక్కన అయిపోయాయి అనుకోండి, సో కూలింగ్ అనేది రాదు. సో అలా కాకుండా నైట్ అంతా ఫుల్గా ఉండాలనుకుంటే మీరు అక్కడ 40 ప్లస్ కానీ తీసుకుంటే మీకు నైట్లో ఇబ్బంది లేకుండా, ఊరికే వాటర్ పోసుకునే పని లేకుండా మీకు 1 డే అలా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా హై కెపాసిటీ ఉన్న ట్యాంక్స్ తీసుకోవడం మస్ట్ అండ్ షుడ్గా ప్రిఫర్ చేశారంటే మీకు అక్కడ బెస్ట్ పర్ఫార్మెన్స్ కానీ బెస్ట్ మీకు ఎయిర్ కూలింగ్ కానీ ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ట్యాంక్ కెపాసిటీ మస్ట్
మీరు యూజ్ చేసేటప్పుడు ట్యాంక్ కెపాసిటీని, సో ఏదైతే మీరు ట్యాంక్లో వాటర్ పోస్తూ ఉంటారో ఆ వాటర్ని కొంచెం మినరల్ వాటర్ కానీ యూజ్ చేశారనుకోండి, అక్కడ మీకు స్కేలింగ్ కానీ డస్ట్ కానీ ఏమి పోకుండా ఎయిర్ కూలర్ అనేది చాలా పర్ఫెక్ట్గా మీరు అయితే మెయింటైన్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇప్పుడు నార్మల్గా క్యాన్స్ అనేది తక్కువ ఉన్నాయి కాబట్టి ఒకవేళ మీరు ఎయిర్ కూలర్ని నీట్గా స్కేల్ ఫామ్ అవ్వకుండా కనుక కాపాడుకోవాలి అనుకుంటే ఇక్కడ మీరు మినరల్ వాటర్ యూజ్ చేసుకోండి. ఈ టిప్ అనేది ఎవరు చెప్పరు, నేను ఏదో మైండ్లోకి వచ్చిందని చెప్తున్నా. సో ఖచ్చితంగా మీరు మినరల్ వాటర్ కానీ యూజ్ చేశారంటే క్యాన్ వాటర్ కన్నా మీకు కూలర్ లైఫ్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అయ్యేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. లేదనుకుంటే అంత ఎందుకు వేస్ట్ అనుకుంటే మీరు మామూలు వాటర్ అయినా పోసేయచ్చు. హై టీడీఎస్ ఉండడం, వాటర్ పోయడం వల్ల స్కేలింగ్ ఫామ్ అయిపోతూ ఉంటుంది వాటర్లో లోపల ట్రబ్లో. సో కొంచెం ఇబ్బంది, ఫంగస్ అలాంటివి వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ టిప్ అనేది కొంచెం ఫాలో అవ్వండి, మీకు కానీ యూజ్ అయితే చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి మీకు ప్యాడ్స్, ఏదైతే మీకు కూలింగ్ ప్యాడ్స్ ఉంటాయో, సో ఇవి మీకు కూలర్స్లో ఖచ్చితంగా ఆ చుట్టూ ఉండే ప్యాడ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కూలింగ్ అంతా. సో వీటిలో 2 రకాలు ఉంటాయి, వుడెన్ వూల్ ప్యాడ్స్ అని చెప్పి, హనీ క్యూమ్ ప్యాడ్స్ అని చెప్పి. ఇప్పుడు వచ్చేటివంతా హనీ క్యూమ్ ప్యాడ్సే. ప్రతి ఒక్క వాటర్ ఎయిర్ కూలర్ మీద మీకు హనీ క్యూమ్ ప్యాడ్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి అక్కడ బెస్ట్ హనీ క్యూమ్ ప్యాడ్స్ యూజ్ చేస్తే మీకు బెటర్ ఎయిర్ కూలింగ్ అయితే మీకైతే ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మీకు వేరే ఏది యూజ్ చేసినా మీకు ఏదైతే మీకు వుడ్ వూల్ ఉంటుందో అది లాంగ్ లైఫ్ ఉండదు, అండ్ అలాగే మెయింటెనెన్స్ ఎక్కువ, తక్కువ కాస్ట్లోనే ఉంటుంది కానీ ఎక్కువ మెయింటెనెన్స్ త్వరగా పాడైపోతుంది. హనీ క్యూమ్ ప్యాడ్ అనేది లాంగ్ లైఫ్ ఉంటుంది, మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో అవుటర్ మార్కెట్లో మీకు వూల్ ప్యాడ్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు మీకు ఎయిర్ కూలర్స్ అనేవి, వాటిని అయితే తీసుకోవద్దు. మీకు అంత చీప్ అండ్ బెస్ట్లో వచ్చినా ఫర్దర్గా అది యూజ్ అవ్వు ఎయిర్ కూలర్స్ అనేవి, ఆ సమ్మర్లో యూజ్ చేసి మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి పవర్ కన్జంప్షన్ గురించి మాట్లాడుకోవాలి. సో దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఏసీ కంటే కూలర్ చాలా తక్కువ కరెంట్ బిల్ వస్తుంది, ఎందుకంటే ఇది మోటార్ అనేది మహా అంటే ఒక 200 వాటే దాకా కన్జ్యూమ్ చేస్తుంది, దానికంటే ఎక్కువ అయితే ఉండదు. కాబట్టి ఇక్కడ మనకు ఎక్కువ ఫ్రెండ్లీ కరెంట్ బిల్ వస్తుంది, పెద్ద కరెంట్ బిల్ అయితే రాదు. ఒక 2 ఫ్యాన్లు తిరిగినంత కరెంట్ బిల్లే ఒక కూలర్ కాలుస్తుంది. ఇది పెద్ద మీకు విషయమే కాదు. ఏసీ కంటే కూలర్ చాలా వరకు బెటర్ అని చెప్పుకోవచ్చు పవర్ కన్జంప్షన్ విషయానికి వస్తే. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా ఫ్యూచర్స్ కావాలనుకుంటే మీకు అక్కడ యాడ్ అండ్ అడ్వాంటేజ్గా యూజ్ చేసుకోవాల్సింది వచ్చేసి మీకు అక్కడ 4 వే స్వింగ్ ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ మీకు స్మార్ట్ ఫీచర్స్ రిమోట్ కంట్రోల్ ఉండేది చూసుకోండి. ఇలా మీకు ఫ్యూచర్స్ ఉంటాయి. కింద వీల్స్ ఉండేటట్టు చూసుకోండి. వాటర్ లెవెల్ ఇండికేటర్ కంపల్సరీ ఉండేటట్టు చూసుకోండి. అండ్ అలాగే ఆటోఫిల్ ఆప్షన్ ఉంటే ఇంకా బెస్ట్. ఆటోఫిల్ కానీ మీకు అవైలబుల్ ఉంటే ఆటోఫిల్ ఉండేటట్టు కంపల్సరీ చూసుకొని ఇలా మీకు కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి, అడ్వాంటేజ్ ఫీచర్స్, అవి కానీ ఉంటే మ్యాండేటరీగా యూజ్ చేసుకోండి. మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకైతే చూడడానికి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు చాలా ఇంపార్టెంట్ టిప్స్ అయితే మీకైతే ఇప్పుడైతే ఇవ్వబోతున్నా. సో ఎప్పుడైతే మీరు మీకు ఎయిర్ కూలర్ అనేది తీసి ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా వాటిని క్లోజ్డ్ రూమ్లో అయితే యూజ్ చేయొద్దు. ఎందుకంటే అది క్లోజ్డ్ రూమ్లో ఎయిర్ని మీకు సర్క్యులేట్ చేయలేదు, అండ్ అలాగే మీకు కూలింగ్ కూడా రాదు. సో అది మన రూమ్లో ఉండే ఎయిర్ని మనకు తిప్పి ఇవ్వాలి కాబట్టి అది ఎక్కడ కూలింగ్ ఇవ్వలేదు. సో ఖచ్చితంగా విండో ఓపెన్ చేసి పెట్టుకోవాలి. విండో ఓపెన్ చేస్తేనే మీకు అక్కడ ఎయిర్ కూలర్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అండ్ అలాగే మీకు లోకల్ బ్రాండ్స్ తక్కువ రేట్లో వస్తున్నాయి కదా, లోకల్ బ్రాండ్స్ తీసుకొని ఇబ్బంది పడతారు. ఖచ్చితంగా లోకల్ బ్రాండ్స్ అనేవి ఖచ్చితంగా ప్రిఫర్ అయితే చేయదు ఎయిర్ కూలర్స్ వరకు. సో ఇవి ఫ్రెండ్స్ ఓవరాల్గా మీకు టిప్స్ అండ్ బెస్ట్ ఆఫ్ ద బయింగ్ గైడ్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మీకు అర్థమైంది అనుకున్నా ఏ టైప్ ఆఫ్ కూలర్స్ తీసుకోవాలి, ఎంత బడ్జెట్లో తీసుకోవాలి, ఎంత సిఎంఎఫ్ ఉండాలి, ఎంత ట్యాంక్ కెపాసిటీ ఉండాలి, మీకు మొత్తం వివరంగా అయితే చెప్పా. సో ఒకసారి మీరు రీచెక్ చేసుకోండి ఓవరాల్గా ఏ పాయింట్స్ మీకు ఎలాంటి ఎయిర్ కూలర్ తీసుకోవాలో మీకు ఒక మైండ్లోకి అయితే వచ్చిందని అనుకుంటున్నా. ఓవరాల్గా మీకు కానీ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకున్నాను. బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వన్.